ఎల్లుండిలోపు పరిస్థితిని చక్కదిద్దుతాం. 90% కనెక్టివిటీని పునరుద్ధరిద్దాం. సంక్షోభంపై ఇండిగో ప్రకటన. 6వ రోజు కొనసాగిన అంతరాయం. త్వరలోనే సాధారణ పరిస్థితులు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పరిస్థితులు వేగంగా చక్కబడుతున్నాయి. సంస్థ CEO పీటర్ ఎల్బర్స్. ఇవాళ నిన్న 650 ఫ్లైట్లు రద్దయినాయండి. ఇండిగో 650 ఫ్లైట్లు రద్దయినాయి. ఏదేమైనా ఇక్కడ ఒక రకమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంది. రష్యా నుండి పుతిన్ రావడము ఇక్కడ అండ్ అట్లాగే ఇండిగో ఎయిర్లైన్స్ ఫ్లైట్లు రద్దు చేయడము. సంథింగ్ ఈజ్ ఫిషీ. పైకి చెప్పేది ఏంది? DRDAకి సంబంధించినటువంటి ఏవైతే ఆంక్షలు ఉన్నాయో పైలట్స్కి రెస్ట్ దొరకట్లేదు అని చెప్పి పైకి ఇది చెప్తున్నారు. సో పైలట్స్కి రెస్ట్ దొరకకపోవడానికి ఇవి రద్దు చేయడానికి సంబంధం ఏంటి? పైలట్స్ నడపమన్నారా ఫ్లైట్స్? కేవలం ఇండిగో ఫ్లైట్స్ మాత్రమే ఎందుకు అయినాయి? మిగతా ఆకాశ ఎయిర్ ఉంది, ఎయిర్ ఇండియా ఉంది, ఓకే, ఇవన్నీ కూడా ఉన్నాయి. మిగతావి మరి వాళ్ళకు కూడా పైలట్సేగా, వాళ్ళకు కూడా DRDA నిబంధనలు ఉంటాయిగా. మరి వాళ్ళెందుకు ఆపట్లేదు? కావాలనే పుతిన్ రావడము అంతర్జాతీయ కుట్రలో భాగమని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా అదానికి సంబంధించినటువంటి పైలట్ ఇన్స్టిట్యూట్ ఉన్నది. అంటే పైలట్స్కి ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ ఉంది. సో అక్కడి నుంచే ఏది జరిగినా ఆ ఇన్స్టిట్యూట్ నుంచే జరగాలి అని చెప్పి అదాని గ్రిప్లో పెట్టుకున్నట్టు ఒక రకమైనటువంటి వార్త. అంతేకాదు ఇప్పుడున్నటువంటి ఇండియాలో అతిపెద్ద నడిపేది ఇండిగో. సామాన్యులకు అందుబాటులో ఉండేది ఇండిగో. ఇది మన భారతదేశం వాళ్ళైతే నడుపుతలేరు. ఇది ఖచ్చితంగా వేరే దేశాల నుంచే నడుస్తూ ఉన్నారు. CEO కూడా మనకెవరో తెలుసు, ఓకే. ఇప్పుడు ఈ ఎయిర్లైన్స్ అన్నీ కూడా అదానికి కట్టబెట్టాలి, అదాని నడపాలి. ఎవరు నడిపితే ఏ రాయితే ఏంది మనం నెత్తివాళ్ళ కొట్టుకోనికి అన్నట్టు మేము కూడా సైలెంట్ అయిపోయినాం. ఎయిర్పోర్ట్లో విపరీతమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి. 650 ఫ్లైట్స్ అంటే మీరు అర్థం చేసుకోండి. ఉన్నోడు పెడతాడు, లేనోడు పరిస్థితి ఏంది? అప్పటికప్పుడు ఇంకో ఫ్లైట్ బుక్ చేయాలంటే ఈ ఇండిగో పేరుతోటి మిగతా ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్ ఇవన్నీ కూడా చూస్తే రేట్లు చాలా మండిపోతున్నాయి రేట్లు. ఒకసారి ఇప్పుడు చూద్దాము. ఇప్పటికిప్పుడు ఒకవేళ మనం ఢిల్లీ వెళ్ళాలనుకుంటే మిగతా ఎయిర్లైన్స్ పరిస్థితి ఏందో చూద్దాం. ఎంత చూపిస్తుంది ఇప్పుడు? ఇప్పటికిప్పుడు నాకు ఎమర్జెన్సీ వచ్చింది, నేను టికెట్ బుక్ చేసుకొని నేను పోవాలి, ఓకే. ఇప్పుడు నేను ఫ్లైట్ బుక్ చేసుకుంటా, ఓకే. ఇగో న్యూఢిల్లీ, ముంబై అని పెట్టిన ఫర్ ఎగ్జాంపుల్. ఆల్రెడీ దీంట్లో అది ఉంది. సో సర్చ్ ఫ్లైట్స్. ఇగో ఇప్పుడు ఇండిగో ఇవాళైతే చూపిస్తుంది. నిన్నటి వరకు ఇండిగో చూపించలే, ఇవాళైతే ఇండిగో చూపిస్తుంది. ఇండిగో వచ్చేసి 7,699 అట్లా చూపిస్తుంది కదా. సో మిగతావి రేట్స్ చూడండి. 10,000, 12,000, 14,000, 15,000, 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 ఓకే, 15,000. ఇగో 16,000, 19,000, 21,000, 21,000, 21,000, 23,000, 28,000. అంటే ఏ రకంగా సామాన్యుడు ఇప్పటికిప్పుడు టికెట్స్ ఫ్లైట్లు బంద్ చేస్తే ఏ రకంగా మిగిలిన ఫ్లైట్లు బుక్ చేసుకొని పోవాలి? 20,000 అకౌంట్లు ఉన్నోడు టికెట్ బుక్ చేసుకుంటాడు. మొన్న అయితే మరీ ఘోరం అండి బాబు. 35,000 చూపించింది టికెట్. 35,000. నేను చెప్పేది బిజినెస్ ఎకానమీ కూడా కాదు, ఓన్లీ నార్మల్ సీటే 35,000. అంటే సామాన్యుడు ఎట్లా పోవాలి? మళ్ళీ దీని గురించి కేంద్ర శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు గారిని అడిగితే ఆయన ఏం చప్పుడు చేయరు, ఏం మాట్లాడట్లేదు. మొన్న లైవ్లో అర్నబ్ గోస్వామి లైన్లో తీసుకుంటే మళ్ళీ ఎస్సా అని పెట్టేసి ఫోను హలో అన్నాడు, కట్ చేసిండు. అర్నబ్ గోస్వామి అనగానే ఫోన్ కట్ చేసిండు, కథం, ఫోన్ స్విచ్ ఆఫ్. సమాధానం చెప్పాలి కదా. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఫస్ట్ మాట్లాడాలి. మాట్లాడడానికే ధైర్యం లేనప్పుడు ఇక పనేం చేసి చూపిస్తారండి? సో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిల్ అయిపోయింది. ఇండియన్ ఎయిర్లైన్స్ దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించడంలో, తక్షణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పాలి. కానీ ఏదైతే మన ట్రైన్స్ ఉన్నాయో, మన ఇండియన్ రైల్వేస్ ఉందో, ఇండియన్ రైల్వేస్ అదనపు ట్రైన్లను పెట్టిందండి.
ఇమీడియట్గా. అంటే ఇక్కడ క్యాన్సిల్ అయిన వాళ్ళకు అట్లీస్ట్ ట్రైన్లోనే వెళ్ళేటట్టు వీళ్ళందరూ అప్పటికప్పుడు ఏం బుక్ చేసుకుంటారు, ఇక డబ్బు లేని వాళ్ళు ట్రైనే బుక్ చేసుకోవాలి. సో ట్రైన్ చూస్తే చాలా తక్కువ ఉన్నాయి. అందుకని రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ దాదాపు నాకు తెలిసి ఒక 1000కి పైగా సుమారు దేశవ్యాప్తంగా ట్రైన్లను పెంచిందండి. సో ఇది పరిస్థితి. మనం ఎక్కడ విఫలమవుతున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి దయచేసి. ఇగో ఎల్లుండి లోపు పరిస్థితిని చక్కదిద్దుతాం, 95% కనెక్టివిటీని పునరుద్ధరించాం, సంక్షోభంపై ఇండిగో ప్రకటన, 6వ రోజు కొనసాగిన అంతరాయం, త్వరలోనే సాధారణ పరిస్థితులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పరిస్థితులు వేగంగా చక్కబడతాయి, సంస్థ CEO పీటర్ ఎల్బర్స్. సో మరి ఈ ఈ ఈ ఇండియన్ ఎయిర్లైన్స్లో భాగంగా అదానికి తీసుకుపోయి కట్టబెట్టే అవకాశం ఏమైనా కనబడుతుందా? అండ్ పుతిన్ వచ్చినప్పుడే ఈ ఇండిగో ఎందుకు ఆపేసినారు? పుతిన్ వచ్చినప్పుడే మీరు ఆలోచించండి, పుతిన్ మన దేశానికి రావడము, ఇండిగో ఆపేయడం.